ఉయ్యల నరసింహ, నాది 4th వార్డు. మేము ఈ గ్రామంలో 51 రోజుల నుంచి శాంతియుత నిరాదీక్ష చేపట్టినాము. మేము అన్ని పార్టీలు కలిసి గ్రామంలోని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఏకమై ఎన్నికలు బహిష్కరిస్తామని, ఎన్నికలు బహిష్కరిస్తేనే మా సమస్య పై అధికారులకు తెలుస్తుంది కాబట్టి మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా సమస్య ఇది అని వాళ్ళకు తెలియాలని చెప్పి ఎన్నికలు బహిష్కరిస్తున్నాము. ఎన్నికలు బహిష్కరించడానికి కారణం ఏంటంటే అమర్రాజా ఫ్యాక్టరీ కంపెనీ ఆ పొల్యూషన్ వల్ల ఎన్నో సమస్యలు మాకు ముందు ఎదురవుతాయి. అది మేము గతంలో ఉన్న కలర్ ప్లాంట్ నుంచి అనుభవించినాము. అది మాకు అందరికీ అనుభవం ఉంది. దాని నుంచి అది చిన్నది, ఇది ఎంతో దానికంటే ఒక చాలా రేట్లు పెద్దది. ఈ దాని నుంచి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క జీవ మనుగడ లేకుండా అవుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినాయి పరిశ్రమ ఏర్పాటు చేయాలని మీరేమి వ్యతిరేకిస్తలేదు? ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నాం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముక్తఖండంతోనే వ్యతిరేకిస్తున్నాం. అన్ని పార్టీలు కలిసి ఈ ఎన్నికలు జరగకుండా ఏ పార్టీ దానికి సపోర్ట్ చేసిందో అందరికి తెలుసు. ఆ పార్టీలు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతగానో నాశనం చేశాయి. కాబట్టి మాకు ఈ పార్టీలు ఉండకూడదు. మాకు గ్రామంలో ఉన్న ప్రజల శ్రేయస్సే ముఖ్యము. అందుకోసం అని చెప్పి పార్టీలను పక్కకు పెట్టాము. అందరం ఏకమై ఈ సమస్య కోసం పోరాడతాము. ఇప్పుడే కాదు, 51 రోజులు కాదు, ఎన్ని రోజులైనా ఆ ఫ్యాక్టరీ కంపెనీ పోవాలని చెప్పి దాని గురించి ఎంత దూరమైనా వెళ్తాము. దానికోసము ఎన్ని ప్రాణాల త్యాగాలకైనా సిద్ధపడతాము అని మేము అందరము గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏకమై, ప్రతి మహిళ, ప్రతి యువకులు, ప్రతి పెద్దలు అందరూ కలిసి ఈ కంపెనీ పోయే వరకు ప్రతి ఒక్కరు పోరాడతారని చెప్పి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారే ఈ కంపెనీ తీసుకొచ్చింది. ఆ రోజు నాడు మీరు వ్యతిరేకించలేదు? వ్యతిరేకించినాము. వ్యతిరేకిస్తే ఆయన ఏం చెప్పిండంటే ఈ కంపెనీ అనేది దీని నుంచి ఏం పొల్యూషన్ కాదు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఫస్ట్ ఏదంటే మా భూములు తీసుకోవడానికి కారణం ఏదంటే ఐటీ క్యాడర్ అని చెప్పిండు. ఐటీ క్యాడర్ కోసం అని చెప్పి మేము భూములు ఇచ్చినాము. అయితే ఆయన ఏం చేసిండంటే వాళ్ళ కంపెనీతో, అమర్రాజా కంపెనీతో ఆయన ఏకమై ఆ కంపెనీతో వాళ్ళతో మాట్లాడి ఆ కంపెనీ తీసుకొచ్చి దేశం వరకు మాకు తెలియదు, ఓన్లీ ఐటీ క్యాడర్ మాత్రమే అని చెప్పిండు. కాబట్టి మేము అందరం అంగీకరించినాము. తర్వాత ఉండి ఇది బ్యాటరీ కంపెనీ అని తెలిసినాక అందరం కలిసి వ్యతిరేకిస్తే మా మీద కొన్ని పోలీసులను పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేసిన దినాలు చాలా ఉన్నాయి. మేము దానికోసం అని చెప్పి ఆయనతో మాట్లాడితే ఆయన ఉండి ఏమి ఇంత మీకు పొల్యూషన్ కాదు, మీకు ఏ విధమైన నేను ఉన్నా, మీకు అటువంటి కంపెనీ నేను తీసుకురాను, నేను అటువంటి కంపెనీ తెచ్చినట్టుంటే మీకు ఎందుకు నేను ఉండి మాట్లాడతా అని చెప్పి మాట్లాడిండు. కానీ అవన్నీ మొత్తము గంగల ఏమో కలిపినట్లు అయిపోయినవి. ఆయన మాటలు మేము నమ్మే సఖ్యంగా లేకుండా దానికోసం అని చెప్పి ఈ నిరాహార దీక్ష చేపట్టి అమర్రాజా కంపెనీ ఎత్తివేయాలని చెప్పి ఊరు గ్రామ ప్రజలందరూ కలిసి ముక్తఖండంతో ఏకీభవిస్తున్నాం. అధికార పార్టీకి మరి ప్రతిపక్ష పార్టీలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా మేము ఒకటే చెప్పగలుగుతున్నాము, వాళ్ళు అందరు కలిసి ఆ కంపెనీ ఎత్తివేయాలని, దాని గురించి మా కోసం మా సమస్యకి వాళ్ళు సహకరించి మా కంపెనీ తీసేసి మా ప్రాణాలను, మా జీవనోపాధిని కాపాడితే వాళ్ళకి మేము వెన్నంటూ ఉంటామని చెప్పి వాళ్ళకి ఒక మాటగా మా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు తోకల కృష్ణయ్య. మేము ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించడానికి తీసుకున్న నిర్ణయం ఎందుకంటే గత సంవత్సరంన్నర నుంచి అంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎంతోమంది అధికారులకు, తర్వాత ఎంతోమంది నాయకులకు చెప్పినా కూడా మా గోడు విననందుకు, తర్వాత మమ్మల్ని మనుషులుగా చూడనందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము హైదరాబాద్ వెళ్ళి డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది క్యూ న్యూస్ ద్వారా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ పరిశ్రమ పోయినంత వరకు, ఈ పరిశ్రమ ఇక్కడ నుంచి తరలిపోయి వెళ్ళినంత వరకు ఈ సమస్యను ఈ క్యూ న్యూస్ ద్వారా మీరు ప్రపంచానికి, తర్వాత ఈ దేశానికి తెలియజేయాలని, ప్రజలకు తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పరిశ్రమ పోయినంత వరకు మా పిల్లల్ని కానీ, తర్వాత ఈ ముసలి ముత్కను తీసుకొని వెళ్ళి కూడా అధికారుల దగ్గరికి, తర్వాత ముఖ్యమంత్రి కూడా కలుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిశ్రమను పెట్టనివ్వము. దానికోసమే ఎన్నికల బహిష్కరణ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పొల్యూషన్ వెజిటల్ ఈ కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు ఏ విధంగా ఇచ్చింది? ఏ విధంగా ఇచ్చిందో ఇప్పటి వరకు మాకు తెలియదు. ఖచ్చితంగా లేవని అనుకుంటున్నాము. కాకపోతే మమ్మల్ని మభ్యపెట్టి మా జనాలు ఇక్కడ చదువుకున్న అధికారులను, తర్వాత పోలీసు వాళ్ళను వాడుకొని ఏమంటారు పర్మిషన్లు ఉన్నాయంటున్నారు, కానీ ఉన్నాయా లేదా చెప్పడం లేదు కదా మాకు. నిజంగా ఉంటే ఖచ్చితంగా జనాల ముందుకు వచ్చి పర్మిషన్లు వచ్చినాయి అని ఇక్కడ మాట్లాడమనండి అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎస్పీ ఈ రోజు ఏమంటున్నాడు అంటే ఏఎస్పీ కానీ పోలీసు వాళ్ళు కానీ ఆ పేపర్ తీసుకొచ్చి
ఇగో ఇక్కడ పర్మిషన్ ఉంది భయ్, నువ్వు బలిసి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని మాకు చూపించమనండి ఒకసారి. పర్మిషన్లు ఖచ్చితంగా లేవు, కేవలం మభ్య పెడుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు ప్రజలు వ్యతిరేకించలేదా? 100% వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ రికార్డు చేసినారు. ఆ రికార్డు కూడా చూపించమనండి, కలెక్టర్ తోటి ఉంది. ఒక్కరు కూడా ఖచ్చితంగా అమర్రాజా పెట్టాలని ఒక్కరు చెప్పినా కూడా ఈ రోజు పెట్టండి, మేము విరమించుకుంటాం. స్థానిక ఎమ్మెల్యే కానీ తర్వాత ప్రతిపక్ష నాయకులు, స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఎన్నికల వాగ్దానం చేసిండు. ఎన్నికల ప్రచారంలో ఒక వాగ్దానం చేసిండు. అయ్యా, గత ప్రభుత్వము మీకు అమర్రాజా పరిశ్రమ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ తీసుకొచ్చింది. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ పరిశ్రమ ఇక్కడ నుంచి అది ఎత్తేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వచ్చి కూడా దాదాపు 5 నెలలు అయింది. ఈ రోజు దాని గురించి ఒక మాట్లాడాడు. గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని మళ్ళీ మమ్మల్ని మభ్య పెడతాడు. ఏ అధికారి వచ్చినా మేము మీ మీడియా ద్వారా కూడా ఏం చెప్తున్నామంటే, అప్పుడున్న అధికారులు ఇప్పుడు లేరు. ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు లేరు. తర్వాత ఈ పర్మిషన్లు ఇచ్చిన నాయకులు ఇప్పుడు లేరు. తర్వాత ఇప్పుడు కూడా మేము మా రిక్వెస్ట్ ఏంటంటే, అధికారులు వస్తుంటారు, నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ మేము ప్రజల మీద ఉంటాం. ఖచ్చితంగా మేము శాశ్వతంగా ఉంటాము. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ ఖచ్చితంగా వద్దని మీ మీడియా ద్వారా తెలియజేయగలని రిక్వెస్ట్ చేస్తాం. ఈ అమరరాజా కంపెనీ ఇప్పుడు తీసేయడానికి మీరు ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారు? ఇప్పుడు అయితే ఒకవేళ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళాలని అనుకున్నాము. వాళ్ళు ఫీజులు ఎక్కువ అడుగుతున్నారు. దానికోసమే ఎన్నికలను వద్దంటున్నాం. ఒకవేళ ఫీజు ఎక్కువ ఉన్నా కూడా మొన్ననే దాదాపు అందరూ వాళ్ళకు తోచిన ఆర్థిక సాయం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు అడిగినంత ఫీజుని అందరితోటి తర్వాత ఇంటింటికి చందాలు వసూలు చేసి అయినా ఖచ్చితంగా కోర్టుల స్టే చేయడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ మధ్యన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని వెళ్ళి అడిగినారా? పొల్యూషన్ హైదరాబాద్ లో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాము. ఇంతకుముందు 1 సంవత్సరం క్రితం కూడా ఇచ్చి కానీ అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇప్పటి వరకు మాకు అమర్రాజా పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రపోజల్స్ మా దగ్గరికి రాలేదని ఇప్పటికి కూడా చెప్పారు. మొన్న కూడా చెప్పారు. ఇప్పటి కూడా మేమేమనుకుంటున్నాం అంటే, ఇప్పటి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డును వాళ్ళు ఆశ్రయించలేదు. కేవలం అంటే ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ఇక్కడ ఒక పరిశ్రమ మమ్మల్ని మభ్యపెట్టి అది అలా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన తర్వాత అది ఉత్పత్తి స్టార్ట్ అయినప్పుడు వెళ్తారేమని అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా పరిశ్రమలను ఏర్పాటు చేయండి అని కూడా ఆదేశాలు ఇచ్చింది. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా సంప్రదించలేదు? ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము. కాకపోతే పరిశ్రమలు ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలు రావడం మాకు ఇష్టమే. కానీ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని కానీ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న జనావాసాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుంటే తర్వాత అటువంటి పరిశ్రమలు వస్తే ఓకే. కానీ ఇప్పుడు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ ఎన్నో గ్రామీణ ప్రాంతాలకు దూరంగా ఉంటే మాకు ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ టౌన్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మా గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ ఎట్లా స్టార్ట్ చేస్తారో ఒకసారి అధికారులు కానీ నాయకులు కానీ ఆలోచన చేయాలని మీ ద్వారా తెలియజేస్తారు. సో అంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కంపెనీని ఎప్పుడైనా సందర్శించిందా? ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు TSIIC వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. కానీ అప్పుడు అమర్రాజా పరిశ్రమ రాదు ఇక్కడ అని వాళ్ళే క్లియర్ గా చెప్పారు. ఆ వీడియోలు మాకు చూపించమనండి. వాళ్ళే చెప్పారు ఇక్కడ కేవలము సెల్ ఫోన్ల పరికరాలు మాత్రమే తయారయ్యే కంపెనీలు వస్తాయి, అమర్రాజా రాదని క్లియర్ గా చెప్పినారు. ప్రజాభిప్రాయ సేకరణ రికార్డు చూపించమనండి. నిజంగా ఏ ఒక్కరు చెప్పినా కూడా ఈ రోజు పరిశ్రమ కట్టుకోమని చెప్పండి. సార్ మా ఊర్లో 400 ఎకరాలు సార్ భూమి, 400 ఎకరాల భూమి మొత్తం తీసుకున్నారు సార్. గవర్నమెంట్ భూములని 400 ఎకరాల భూమి తీసుకున్నారు సార్. తీసుకొని ఇప్పుడు మాకు ఎట్లున్నదంటే గడ్డమైన కంపెనీ సార్, గడ్డమైన కంపెనీ గుంతల ఊళ్ళు. ఇప్పుడు మాయా సెంటర్లో మేము సచ్చినా చింతలేదు. మా పిల్లలు ఎట్లా బాగుపడతారు సార్? ఇప్పుడు 400 ఎకరాల భూములు పోయినాయి. ఎకరాకు 12 లక్షలు కట్టించారు. ఎకరాకు 12 లక్షలు కట్టిస్తే ఆ లక్షలు ఇప్పుడు ఇండ్లకు ఒక ముగ్గు వచ్చినంత ఇల్వ కదా. ఇట్లా మేము ఎట్లనో ఇండ్లు కట్టుకున్నాం సార్. ఇండ్లు కట్టుకుంటే ఇప్పుడు ఇండ్లు కట్టుకున్నాం, ఉండనీకే తిననీకే తిండి లేకుండా కానీ ఉండనీకి ఇల్లు ఉండాలి కదా సార్. ఉండనీకే ఇల్లు ఉంటే ఇప్పుడు చేతనైన వాళ్ళు మాయసొండలకు చేత కాకుండా కానీ అన్న చేతనైన వాళ్ళు పూలు చేసుకొని పడుకుంటారా? ఇప్పుడు ఆయనతో ఇంకా అది మొత్తం గడ్డమైన కంపెనీ నుండి ఊరు మొత్తం అంతా అది పడుచుకొని పోయినాక ఎట్లుంటుంది సార్?
నీళ్ళు ఇప్పుడు తాగనీకే నీళ్ళు ఇంతవరకే అడవిలో ఒకటి పడ్డది మిల్లు పడ్డ సార్. మిల్లు పడితే అప్పుడు ఎంత మంచిగా ఉన్నాయి నీళ్లు. ఆ కలర్ మిల్లు నీళ్లు సెల్రూళ్ళకి వచ్చినాయి. సెల్రూళ్ళకి వచ్చి అవి బోల్రూళ్ళలో కూడా దిగినాయి. ఇప్పుడే పంటలు పంటలేవు. ఇప్పుడు ఆ కంపెనీ మొత్తం పడిపోయింది. మిల్లు పడిపోయినాక సార్ తీసేయాలి. ఇప్పుడు మాకు ఏమున్నాయి 400 ఎకరాల భూమి పోయిందంటే మాకు భూములు లేవు. భూములే లేవు. ఓని భూములు తీసుకున్నారు, అయిపోయింది. భూములు తీసుకున్నా సరే మాకు ఇండ్లన్నీ ఉండాలి కదా సార్. ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు 400 ఎకరాల భూమి పోయింది. ఇంకా లేవు భూములు. ఎవరికో 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నాయి అంతే. ఈ గడ్డల మొత్తం 400 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా ఇండ్లు కూడా లేకపోతే ఎట్లా బతకాలి సార్? పిల్లలు ఎట్లా బతుకుతారు? వద్దు కంపెనీ వద్దు. ఇప్పుడు అప్పుడు ఎట్లా మోసం చేసింది సార్? ఎట్లా మోసం చేసింది అంటే మీ ఊళ్ళో నౌకాలు వస్తాయి, ఇంట్లో 2 ముగ్గురికి నౌకాలు వస్తాయి, బాగుపడతారు. మీ ఊరు సిటీలో అవుతుంది, హైదరాబాద్ లాగా అవుతుంది, మహబూబ్నగర్ లాగా అవుతుంది అని ఇంకా మోసం చేశారు. మోసం చేసి ఇంకా పని చేశారు. ఇంకా ఇప్పుడు మా ఊళ్ళో సార్ మేము సచ్చినా సరే కానీ ఆ కంపెనీ వాడదు సార్. కంపెనీ వాడదు. మీ కంపెనీ వస్తుంది అమ్మా, అమరరాజా కంపెనీ, బ్యాటరీ కంపెనీ. కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయని రాజకీయ నాయకులు చెప్పిండు. ఒప్పుకున్నాము ఎట్లా అలా కానీ వాళ్ళ మాట మేము విన్నాం. మా మాట వాళ్ళ మాట మీద మేము వింటున్నాం. ఓటు కూడా మేము ఇప్పుడు మాదొక్కటి కాదు సార్, మా ఎదురు ఒక్కటి కాదు. ఎదురే కింద అప్పనపల్లి, దీచిపల్లి, అంబటిపల్లి, సిద్దాపల్లి, అవిశ్వపురం, పాల్కొండ ఇవి మొత్తం ఖరాబ్ అవుతాయి. అది బాగా గడ్డ మీద ఉండదు సార్, బాగా గడ్డ మీద ఉండదు, మొత్తం ఖరాబ్ అవుతాయి. అందుకు మేము సచ్చినా సరే కానీ ఆ కంపెనీ వాడద్దు. మేము ఓటు కూడా వేయము. ఏం సార్ ఓటు కూడా వేయము. ఈరోజు ఎదుర గ్రామంలో అమరరాజా బ్యాటరీ వ్యతిరేక ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము 2 రోజుల కింద మా గ్రామంలోని అన్ని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, బీఆర్ఎస్ యువజన సంఘాలు అన్ని కూడా ఏకమై ఒక మీటింగ్ పెట్టుకొని అమరరాజా బ్యాటరీ వ్యతిరేకంగా మేమందరం కూడా ఓట్లు బహిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నాము. దాని నుంచి మా భావితరాల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి మారడం ఖచ్చితంగా లిథియం ఫ్యాక్టరీ నుంచి పొల్యూట్ అవుతుంది కాబట్టి మేమందరం కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకు కూడా పత్రిక విలేకరులు కానీ, తీర్మార్ మల్లన్న టీం కానీ అందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క వ్యతిరేక పోరాట సమితికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ పర్మిషన్లు వచ్చినాయి, అవి వచ్చినాయి మీరు అక్కడ పోవద్దని చెప్తున్నారు. కాబట్టి మేము శాంతియుతంగా ఈ యొక్క ఉద్యమం తీసుకుంటాం.